హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో షేప్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఈ షేప్స్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఫ్లో చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి, స్మార్ట్ ఆర్ట్ ఆప్షన్స్, స్మార్ట్ ఆర్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫార్మాటింగ్ ఎలా చేయాలన్నది నేర్చుకోబోతున్నారు. ఈ షేప్స్ ఆప్షన్స్ గురించి నేర్చుకోకపోతే కనుక దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసేసి ఈ షేప్స్, ఈ ఫ్లో చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో స్మార్ట్ ఆర్ట్ గురించి నేర్చుకోబోతున్నారు. ఫస్ట్, స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి? స్మార్ట్ ఆర్ట్ అనేది ప్రీ డిజైన్డ్ గ్రాఫిక్ లేఅవుట్స్ని స్మార్ట్ ఆర్ట్ అంటారు. స్మార్ట్ ఆర్ట్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్లో స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్మార్ట్ ఆర్ట్లో ఉన్న ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఆల్రెడీ డిజైన్ చేసే ఉంటాయి. ప్రీ డిజైన్డ్ గ్రాఫిక్ లేఅవుట్స్‌ని స్మార్ట్ ఆర్ట్ అంటారు. ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది? టెక్స్చర్‌ని అట్రాక్టివ్ విజువల్ డయాగ్రామ్‌గా కన్వర్ట్ చేయడానికి ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్, కంపెనీ స్ట్రక్చర్స్, స్కూల్ అసైన్‌మెంట్స్, బిజినెస్ డాక్యుమెంట్స్‌లో ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ పర్పస్‌లో గూడా యూజ్ చేస్తారు. మరి ఈ స్మార్ట్ ఆర్ట్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాము. మీరు ఎక్కడైతే స్మార్ట్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో మౌస్‌తో అక్కడ క్లిక్ చేసేసేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఈ స్మార్ట్ ఆర్ట్ ఇల్లుస్ట్రేషన్స్‌లో స్మార్ట్ ఆర్ట్ అనేది కనిపిస్తుంది గదా. ఇక్కడ క్లిక్ చేసేసేయండి. ఇందులో మీకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్స్ ఉన్నాయో గూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్ అంటే మీకు అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పక్కనే ఈ స్క్రోల్ చేస్తే గనక ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ గూడా చూపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్స్ ఉన్నాయో అన్నీ మీకు లిస్ట్ అంతా గూడా చూపిస్తుంది. లేదంటే మీకు దీనిలో ఉన్న పక్కన ఇక్కడ లిస్టు, ప్రాసెస్, సైకిల్ ఇలా చూపిస్తుంది గదా. మీరు దేని మీదైతే ఏ టైప్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైకిల్‌కి సంబంధించిన స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సైకిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైకిల్‌లో ఉన్నయన్నీ గూడా మీకు చూపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో. మీకు ఏ మోడల్ నచ్చితే గనక ఆ మోడల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ లాస్ట్‌లో ఓకే ఆప్షన్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా స్మార్ట్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. దీనిలో మనము ఏ టెక్స్ట్‌నైతే చూపించాలనుకుంటున్నారో, ఆ టెక్స్ట్‌ని ఇక్కడ టెక్స్ట్ అనేది బాక్స్‌లా కనిపిస్తుంది గదా. దీనిలో ఇక్కడ టెక్స్ట్ అన్న దగ్గర మనము టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ అనేది ఈజీగా టైప్ అండ్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ పెయిన్ అనేది లేకపోతే దీనిలోనే ఇట్లా క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది టైప్ అవుతుంది. ఇంకా సింపుల్‌గా టెక్స్ట్ టైప్ జేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పెయిన్ మీద క్లిక్ చేసేసేయండి. నేనిక్కడ వీక్ డేస్ అనేది ఎలా చూపించాలి, దాన్ని ఎలా డిజైనింగ్ అని చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ ఎన్నున్నాయి, ఆ వీక్ డేస్ గురించి ఇక్కడ ఈ స్మార్ట్ ఆర్ట్‌లో చూపించాలనుకుంటున్నాను. నెక్స్ట్ మండే. మీరు ఈ పక్కనే టెక్స్ట్ పెన్‌లో యాడ్ చేస్తా ఉంటే గనక ఈ షేప్‌లోకొచ్చి యాడ్ అయిపోతుంటుంది. ఇక్కడ మనకొచ్చేసరికి సండే, మండే, ట్యూస్‌డే, వెన్స్‌డే, థర్స్‌డే దాకే ఉంది. ఫ్రైడే, సాటర్డే గూడా చూపిచ్చాలి. దీనికి సంబంధించింది ఇక్కడ షేప్ అనేది మనము ఇన్సర్ట్ అనేది చేయాలి. ఈ షేప్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక, ఇక్కడ క్రియేట్ గ్రాఫిక్స్‌లోనే యాడ్ షేప్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ షేప్ మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ యాడ్ షేప్ ఆఫ్టరు, బిఫోర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ థర్స్‌డే తర్వాత ఇక్కడ మన మౌస్ పాయింటర్ అనేది ఇక్కడుంది. ఇక్కడ దీని తర్వాత రావాలి గాబట్టి మనము యాడ్ షేప్ ఆఫ్టర్, ఒకవేళ ఇక్కడనేది క్లిక్ చేసుంటే గనక యాడ్ షేప్ అనేది బిఫోర్ అనేది క్లిక్ చేసుకోవాలి. మనకి మౌస్ పాయింటర్ ఎక్కడుంది, మన కర్సర్ ఎక్కడుందో దాన్ని బట్టి ఇక్కడ యాడ్ షేప్ అనేది యాడ్ జేసుకోవాలి. థర్స్‌డే తర్వాత ఫ్రైడే రావాలి గాబట్టి యాడ్ షేప్ ఆఫ్టర్ అని ఇక్కడ ఫ్రైడే అనేది, నెక్స్ట్ వచ్చేసరికి సాటర్డే గూడా గావాలి. మళ్ళీ యాడ్ షేప్‌లోకెళ్ళిపోయి యాడ్ షేప్ ఆఫ్టర్ ఇక్కడ సాటర్డే అనేది వచ్చేసింది. ఈ విధంగా మనము టెక్స్ట్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇంకా డిజైనింగ్ అనేది, ఫార్మాటింగ్ అనేది ఎలా చేయాలి, ఇంకా అట్రాక్టివ్‌గా ఎలా చూపించాలి అన్నది గూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి చూడండి ఇప్పుడు యాష్ షేప్ తర్వాత దీంట్లోనే రైట్ టు లెఫ్ట్ అని ఉంది. ఇప్పుడు చూడండి క్లాక్ వైస్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. దీన్ని యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ గూడా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రైట్ టు లెఫ్ట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఇటు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ గూడా మారిపోయింది. మళ్ళీ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇట్లాగా డైరెక్షన్ అనేది చేంజింగ్ గూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లేఔట్స్ అని ఉంది గదా.
ఇక్కడ మనము ఇట్లా స్క్వేర్ బాక్స్‌లాగా తీసుకున్నా. మీకు సర్కిల్‌లాగా ఉండే షేప్స్ గూడా కావాలి అనుకుంటే గనక, ఆ షేప్స్‌లా గూడా దీన్ని మార్చుకోవచ్చు. లేకపోతే ఇట్లా యారోస్‌లాగా ఉన్న షేప్స్‌లా గూడా మార్చుకోవచ్చు. ఇలా మీకు ఏ విధంగా కావాలంటే అక్కడ లేఔట్స్ దగ్గర డౌన్ యారో అనేది క్లిక్ చేస్తే గనక, ఈ విధంగా ఈ షేప్స్ అనేది ఆ విధంగా మార్చుకోవచ్చు. దీనికి సూట్ అయ్యే విధంగా ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా ఈ షేప్‌లో ఉన్న గూడా మార్చుకోవచ్చనమాట. మీకెలా గావాలనుకుంటే అలాగా. ఈ లేఔట్స్‌లోకొచ్చి ఫస్ట్ తీసుకునేదే గాకుండా తర్వాత షేప్ గూడా మార్చుకోవచ్చు. తర్వాత కలర్స్ అనేది ఏ విధంగా చేంజింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ కలర్ ఆప్షన్‌లో ఉంది. ఇందులో మీకు ఏ కలర్ గావాలంటే కలర్స్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు మల్టీ కలర్ గావాలంటే గూడా కలర్ అనేది ఇట్లా మార్చేసుకోవచ్చనమాట. తర్వాత స్టైల్స్ ఉంటుంది స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్‌లో ఇంకా అట్రాక్టివ్‌గా చూపించడానికి స్టైల్స్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఒక్కొక్క స్టైల్ మీద క్లిక్ చేసుకుంటే అది ఎలా యూజ్ చేయాలన్నది మీకు చూపిస్తుంది చూడండి. ఇలా ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేయండి. ఇందులో ఉన్న స్టైల్స్ అన్నీ కూడా చూపిస్తుంది మీకు. ఎలా అట్రాక్టివ్‌గా చూపించాలన్నది చూపిస్తుంది ఇట్లాగా. మీకు ఏ స్టైల్ అనేది నచ్చితే గనక ఆ స్టైల్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ విధంగా కన్వర్ట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది. తర్వాత ఫార్మాట్. ఈ టెక్స్ట్‌ని ఏ విధంగా ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు అన్నది గూడా ఉంది. ఇందులో ఓన్లీ ఇప్పుడు దాకా డిజైన్‌లో వచ్చేసరికే ఈ షేప్స్‌ని ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా అట్రాక్టివ్‌గా ఎలా చూపించాలని ఉంది. నెక్స్టు దీనిలో వచ్చేసరికి ఇక్కడ ఫార్మాట్‌లో వచ్చేసరికి టెక్స్ట్‌ని ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలి ఉంది. ఇందులో ఈ షేప్ అనేది ఫిల్ చేయడం. ఇక్కడ మీకు కలర్ అవసరం లేదు. ఈ కలర్ కాకుండా వేరే కలర్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ షేప్ ఫీల్డ్‌లోకొచ్చేసేయండి. ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది ఫిల్ జేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ గూడా ఫిల్ జేసుకోవచ్చనమాట. ఈ షేప్ ఫిల్ ఆప్షన్‌లోకెళ్ళండి. మీకు ఏ కలర్ గావాలో ఆ కలర్ మీద క్లిక్ చేసుకుంటే గనక ఈ షేప్ ఫిల్ అనేది మీకు నచ్చిన కలర్స్‌తో ఇంకా అట్రాక్టివ్‌గా చూపించుకోవచ్చు. ఈ విధంగా కలర్స్‌తో గూడా చూపించుకోవచ్చు. నెక్స్ట్ షేప్ ఔట్‌లైన్ గూడా మార్చుకోవచ్చు. దీనికి నచ్చిన ఔట్‌లైన్ ఇప్పుడు బ్లాక్ ఉంది గదా! బ్లాక్ కాదు. వేరే ఔట్‌లైన్ అనేది యూజ్ చేసుకుంటానంటే గూడా ఔట్‌లైన్ అనేది గూడా మార్చుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఇందులో ఉన్న టెక్స్ట్‌ని మార్చుకోవడానికి టెక్స్ట్ ఫిల్ అనేది ఉంది. దీంట్లో ఈ టెక్స్ట్‌కి సంబంధించింది ఏ కలర్ చేంజింగ్ జేసుకోవాలనుకుంటే గనక ఆ కలర్‌గా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్‌కి ఎఫెక్ట్స్ గూడా ఉంటాయి. ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇట్లా షాడో, రిఫ్లెక్షన్స్ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి చేంజింగ్ అనేది చేసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఇది పొజిషన్ గూడా మార్చుకోవచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి, ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి పొజిషన్ గూడా మార్చుకోవచ్చనమాట. ఈ విధంగా మనము డిజైన్, ఫార్మాట్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని స్మార్ట్ ఆర్ట్‌ని ఇంకా అట్రాక్టివ్‌గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ ఆర్ట్ గురించి. స్మార్ట్ ఆర్ట్ ఆప్షన్స్, స్మార్ట్ ఆర్ట్‌ని ఎలా డిజైన్ జేయాలి, ఫార్మాట్ జేయాలన్నది నేర్చుకున్నారు గదా! ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వీడియోస్ కోసము ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపెనీ ఆర్గనైజేషన్ చార్ట్ అనేది ఎలా క్రియేట్ జేయాలన్నది ఈ స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేసుకొని నేర్చుకోబోతున్నారు. అంతవరకు ఈ వీడియోలో ఉన్న టాపిక్‌ని ప్రాక్టీస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.